అయినా ఈ రోజుల్లో కూడా లవ్ ని రిజెక్ట్ చేసే బాయ్స్ ఉంటారా? అమ్మా జ్యోతి, చెప్పమ్మా. తింటున్నావా? తింటున్నా. నన్ను అడగకుండా ఎందుకు అలా చేస్తున్నావు? నీకేం చేయాలో నాకు తెలుసు. నిన్ను చూడ్డానికి రేపు ఒక అబ్బాయి వస్తున్నాడు. రేపు నీకు పెళ్లి చూపులు, అంతే. అవును జో, వెంకీ ఫ్రెండ్ అనగానే ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేశావు. అయినా వెంకీకి లవ్ అంటే హేటే కదా, సో మనకేం ఇష్యూస్ ఉండవు. అయినా బాయ్స్తో ఫ్రెండ్షిప్ బానే ఉంటుందిలే. మేడం, చెప్పు వెంకీ. మనం ఈ అమౌంట్స్ ని యాజ్ గా యాడ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు? మన ఎంప్లాయీస్ కి సాలరీస్ తో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఫిజికల్ గా ఇస్తున్నాం. మన కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్ ని, ఎక్సెస్ మనీని సేవ్ చేయాలన్నా అండ్ వాటిని కంపెనీ డెవలప్మెంట్ కి వాడాలనుకుంటే మనం వేరే బ్యాలెన్స్ షీట్స్ అండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇది గవర్నమెంట్ ని చీట్ చేసినట్టు కాదా? నో, మనం ఎంప్లాయీస్ కి ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు కంపెనీ వాటిని ప్రొజెక్ట్ చేసుకుంటే అవి మనకి బెనిఫిట్ అవుతాయి కదా. అవును కదా. వెయిట్, ఐల్ కమ్ బ్యాక్. ఓకే. వెంకీ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సార్ నన్ను తెగ పొగిడేశారు. ఆయన నేనే చేశానేమో అనుకుని అందరి ముందు కంగ్రాట్స్ చెప్పారు. అంటే అందరు చూసేసరికి నేనేం మాట్లాడలేకపోయాను. ఇట్స్ ఓకే. నువ్వేమైనా ఫీల్ అయ్యావా? జో, వీఆర్ ఫ్రెండ్స్. నేను గెలిస్తే ఏంటి, నువ్వు గెలిస్తే ఏంటి, మన ఇద్దరం హ్యాపీయే కదా. ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దాం, నా ట్రీట్. సరే. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? బిర్యానీ అయితే మెరిడియన్లో బాగుంటుంది, మండీ అయితే అజీబోలో బాగుంటుంది, మీల్స్ అయితే సింహపురిలో బాగుంటుంది. ఎక్కడికి వెళ్దాం చెప్పు. నాకేదైనా ఓకే. ఏయ్, ఫుడ్ విషయంలో నువ్వు పర్టికులర్ కదా. పర్లేదు చెప్పు, నేను అడ్జస్ట్ అవుతాను. ఈసారి నేను అడ్జస్ట్ అవుతా. రేయ్, నువ్వు నాతో రారా ఫస్ట్. నువ్వు రారా ఫస్ట్. రేయ్, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? పిచ్చిలేసిందా? ఏమైందిరా? రేయ్, నువ్వు ఇచ్చిన ఐడియా జ్యోతిక ఛాంబర్లో చెప్పినప్పుడు ఎంతమంది క్లాప్స్ కొట్టారో తెలుసా? కంపెనీకి మనీ సేవ్ చేసే ఐడియా ఇచ్చిందని నెక్స్ట్ మంత్ నుంచి తనకు శాలరీ కూడా పెంచుతున్నారంట తెలుసా? ఆ ఐడియా నీదని చెప్పకుండా ఎందుకు దాస్తున్నావు? ఇంకా ఎందుకు సైలెంట్ ఉంటున్నావు? రేయ్, నేనేం ఆశించకుండానే ఐడియా ఇచ్చాను రా. రేయ్, నువ్వు ఆ అమ్మాయికి దగ్గరున్నావు కాబట్టి జరిగింది. అలాంటి అదృష్టాన్ని తనకెందుకు ఇచ్చావు బే? రే, నా వల్ల తను గెలిచిందంటే నేను కూడా గెలిచినట్టేగా. ఇలాంటి పిచ్చి ఊహల వల్లే మన మగజాతి ఇంకా మొగ్గ గుడిచిపోతుంది. నువ్వు మారవరా వేస్ట్ కానివి. ఛీ. హలో మా, చెప్పు. అమ్మా జో, అబ్బాయి బయలుదేరిపోయాడు. హాఫ్ అన్ అవర్లో మీ ఆఫీస్ ముందు ఉంటాను. అదేంటం బా, ఇప్పుడు ఏం చేయాలి? హలో వెంకీ, అర్జెంటుగా నా క్యాబిన్లోకి రా. ముందు రా, చెప్తాను. వచ్చావా? కూర్చో. ఏమైంది? మా అమ్మ నాకు పెళ్లి చూపులని చెప్పి డైరెక్ట్గా ఒకరిని ఆఫీస్కి పంపిస్తుంది. వాడేమో ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తానని కాల్ చేశాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఆ విషయం ఏదో మీ అమ్మకే చెప్పొచ్చుగా డైరెక్ట్గా. నేను రోజు చెప్తూనే ఉన్నాను, ఆమె వింటేనే కదా. ఇప్పుడేమో డైరెక్ట్గా ఆఫీస్కి పంపించేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం ఐడియా రావట్లేదు. అతనితో వద్దని చెప్పేయచ్చు, కానీ ఇప్పటికీ చాలా రీజన్స్ చెప్పి అందరినీ ఇగ్నోర్ చేశా. అమ్మని కంట్రోల్ చేశా. ఇప్పుడేం మాట్లాడాలో నాకేం తోచట్లేదు. అందుకే నేను పిలిచాను. 1 సెకండ్. నేస్తాం. మీకు విషయం చెప్పాలి. ఏంటి? లవర్స్ అయిన అబద్ధం చెప్పొచ్చు కానీ ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్పకూడదు. ఏంటది? వీడు నా ఫ్రెండ్. యా, నేనేం చేయాలనుకున్నా వీడు నా పక్కన ఉండాల్సిందే. అవును మేడం, పైకి పోతున్నా సరే వాడు నన్నే తీసుకెళ్తాడు. అంత ఇష్టం నేను వాడికి. రే ఆగు, నీకు విషయం చెప్పాలి. చెప్పైతే. వద్దొద్దు, నేను చెప్తా. సరే చెప్పు. ఎవరు చెప్పినా సరే నా వైపు చూసి ఒకండి, ఓకే?
స్టార్ట్. ఏ ఆగు, అది మ్యాటర్. అంతేనా? ఇంతకీ అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు? ఇంకొక హాఫ్ అన్ అవర్లో. అయితే నేను చెప్పింది వినండి, ఎగ్జాక్ట్లీ యాస్టిస్ అలాగే దింపండి. కమాన్. డన్ 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 డన్. 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 వాడేనా? పద. హాయ్, హాయ్ కుమార్ రోజా. కుమార్ రాజా. హో అదే. మీరు ఫోటోలోనే బాగున్నారు. అవునా? అయితే ఫోటోతోనే మాట్లాడుకోండి, మనం ఏ వెళ్దాం. జస్ట్ కిడ్డింగ్. నువ్వేంటి ఇలా ఉన్నావు? దాన్ని జోక్ అంటుంటే హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవడీడు? హీస్ మై బెస్టీ. బెస్టీ అంటే ఐఎమ్ అ ఫ్రెండ్ డూడ్. ఫ్రెండా? ఏం సీను, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి మేడం ఛానల్లోకి వచ్చారు? మేడం కాశ్మీర్ వెళ్ళారా పని మీద, అందుకని. మేడంకి వర్క్ ఉందంటే మీరు వెళ్ళకుండా ఉంటారా సార్? అంతే. శ్రీను, నీకు తెలుసు కదా వెంకీ లేకుండా నేను బయటికే రానని. తెలుసు మేడం, సమ్మర్ కదా, డిహైడ్రేట్ అయిపోయి మర్చిపోతుంటా. అప్పుడు చల్లని బీరేసా కూల్ అయిపోద్ది. పైసలు మరి తాగుతా. అదేంటంటే ఇచ్చేయండి బ్రో, మనోడే. అది ఓ, సలహాలు ఇస్తారా? డబ్బులైతే ఇవ్వరా? నీ నంబర్ చెప్పు బ్రో. 2 కాదు, కాటన్ బీర్లే కొనుక్కో. 8524242536. యా, అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం ఇంతకీ ఆర్డర్ ఏం తీసుకుంటారు? నాకు వెంకీకి ఒక కోల్డ్ కాఫీ. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. రే, నేనురా డబ్బులు ఇచ్చింది. హే, ఈ మీమ్ చూసావా? నేను కూడా చూసాను. యా. ఎక్స్క్యూజ్ మీ, మీ మదర్ మీతో మాట్లాడమంది. యా, చెప్పండి కుమార్ రాజా. పెళ్లి చూపులు కదా, మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనలా? అంటే పక్కకెళ్ళి జో, దిస్ ఇస్ నాట్ రైట్. పక్కకెళ్ళి మాట్లాడడం ఏంటి? ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే. ఈడు తిన్న వదిలేలా లేడు. నేను వెళ్తాను జో. నువ్వు వెళ్ళ కూర్చో. వీడెళ్తాను, ఇది వెళ్ళనివ్వట్లేదంటే. యా కుమార్, చెప్పండి. నేను విప్రోలో పనిచేస్తా, 20 lakhs per annum. ఆ జాబే చేస్తున్నాడు, సైడ్లో ఇంకేం చేస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? బ్రో చిల్ బ్రో, ఇట్స్ ఎ జోక్. ఇట్స్ ఓకే. నువ్వు నాకు నచ్చావు. మీ మదర్తో మాట్లాడి డేట్ ఫైనలైజ్ చేసుకుందాం. వాట్ ద ఫనీ జో, నీ లైఫ్ గురించి నీతో మాట్లాడకుండా నీ మదర్తో పర్మిషన్ తీసుకోవడం ఏంటి? ఐ డోంట్ లైక్ దిస్. ఏమైంది? నీకు ఒక అమ్మాయి నచ్చి పెళ్లి చూపులో కలిసావు, తనతో మాట్లాడి తన అభిప్రాయం ఏంటో తెలుసుకుని అది పెద్దలకు చెప్పాలి. అంతేగాని నువ్వు లక్షలు సంపాదిస్తావని చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తారేమో, నువ్వు కనపడగానే తలంచుకోరు కదా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఒక రిలేషన్షిప్లో ఇద్దరి డెసిషన్స్ ఇంపార్టెంటే. నాకు నచ్చలేదు, నువ్వు ఇలా చేయొద్దు, నాకు నచ్చినట్టు చేయి అని ఇలా రూల్స్ పాస్ చేసుకోవడం కాదు. నో అని చెప్పే అమ్మాయితో కూడా ఎస్ అని చెప్పించుకోవడానికి దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. తనతో మాట్లాడాలి, సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్పాలి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ కమ్యూనికేషన్. అప్పుడే అది హ్యాపెనింగ్ రిలేషన్షిప్ అవుతుంది. నాతో మ్యారేజ్ నీకు ఎస్సా కాదా? ఒకసారి ఆలోచించుకొని చెప్పు. నాకు నెలకు 2 లక్షలు శాలరీ, ఒక లగ్జరియస్ బ్రాండెడ్ లైఫ్ లీడ్ చేయాలంటే టెల్ మీ ఎస్. ఏం చేయమంటావు వెంకీ? ఇట్స్ యువర్ డెసిషన్ జో. నీకు మంచి జరిగినా నీతో ఉంటా, చెడు జరిగినా నీతో ఉంటా. హలో, నీ లైఫ్ డెసిషన్ అతను డిసైడ్ చేయడం ఏంటి? హీస్ మై బెస్టీ. నా లైఫ్లో ఏ డెసిషన్ అయినా తీసుకునే రైట్ తనకుంది. షట్, ఐ డోంట్ లైక్ దిస్ బెస్టీ వన్స్. నీకు మాట్లాడటం రాక పక్కన వాళ్ళ మీద తప్పు తోయడం చైల్డిష్నెస్. ఇది అప్ప, నన్ను చైల్డిష్ అంటాడు. హలో ఆంటీ, బాబు, నాకు జోకి మ్యాచ్ అవ్వట్లేదు. ఏమైందమ్మా? నథింగ్ ఆంటీ. నా మైండ్ సెట్ వేరు, తన మైండ్ సెట్ వేరు. బాబు, అసలు ఏమైందమ్మా? ఇప్పుడే వస్తా. అసలు ఏం మాట్లాడావే? అబ్బాయి ఏమేమో అంటున్నాడు. నేనేం మాట్లాడలేదమ్మా, ఆ అబ్బాయి మాట్లాడాడు. సరే, అబ్బాయితో క్లియర్ గా మాట్లాడి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. హ్మ్. థ్యాంక్స్. ఎప్పుడు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసినా మా అమ్మ ఏదో ఒకటి అంటూ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం ఏం అనలేదు. అదంతా నీ వల్లే.
అవును, మనం అనుకున్నట్టు జరగలేదు కదా. ఏదైతే ఏముంది, వచ్చినవాడు వెళ్ళిపోయాడు. మా అమ్మ కూడా ఏమనలేదు కదా. రే బెస్ట్ అయినా బాగుండ్రా, పెళ్లితే పని ఏటివి నీకు. అది కాదు రే. బా ఇప్పుడే పంచర్ అవ్వాలా? ఇదొకటి. దగ్గరలో పంచర్ షాప్స్ కూడా లేవు. ఇప్పుడు ఊబర్ బుక్ చేస్తే ఆస్తులు అడుగుతాడు, ఆటో బుక్ చేస్తే శాలరీ అడుగుతాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వెంకీ కాల్ చేద్దాం. హలో. హలో వెంకీ, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావా? ఏమైంది? వెళ్ళకపోతే నన్ను దారిలో పిక్ చేసుకోవా? అది నా స్కూటీ పంచర్ అయింది. లేదు లేదు, ఇంకా రాలేదు. నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా. నేను లొకేషన్ షేర్ చేస్తా. ఓకే. రే ఏమైందిరా? జో బైక్ పంచర్ అయిందంట, నేను పిక్ చేసుకుని వస్తాను. రే ర్యాపిడోలో వచ్చామని చెప్పొచ్చు కదా, నువ్వే వెళ్ళాలా? ర్యాపిడోలో వెళ్ళొచ్చిన విషయం తనకు కూడా తెలుసు. అంటే సంథింగ్ సంథింగ్ యూ నాట్. సరే వెళ్ళు, తీసుకురా కొమ్మ. ఇంకా తమ్ముడు ఇట్రా. నువ్వు వెళ్ళు. ఏం బా నవ్వుకుంటూ వస్తున్నారు? ఆల్ హ్యాపీసా? ఆల్ హ్యాపీస్ అన్నా. అంటే పడిపోయినట్టేనా? ఒక 10%. అంతేనా? ఇప్పుడిప్పుడే కదా దగ్గర అవుతుంది, సో కొంచెం. ఏదైనా మీ 95 to 2000 మధ్యలో పుట్టిన వాళ్ళంతా స్లోనేనయ్యా. 2K కిడ్స్ లాగా అన్నీ చేయలేరు, 95 బిఫోర్ వాళ్ళలాగా ఎక్స్పీరియన్స్ పొందలేరు. మీ సపోర్ట్ ఉంటే. అది ఉంటుందిలే తమ్ముడు. కాకపోతే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి, వచ్చేయండి. ఎక్కడ? క్యాఫ్టేరియాలో. సరే వెళ్ళు. అటు కాదు, ఇటు. ఆట ఈడాడుతున్నా అనుకుంటున్నాడు, మనం ఆడిస్తున్నాం తెలియదుగా. లోపల అరేంజ్మెంట్స్ ఏం లేవు, డబ్బులు తీసుకున్నారు యారా? ఏదైనా పెళ్లి మండపం అన్ని ఉండడానికి నీకు కావాల్సిన మందేగా. డబ్బులు ఉంటుంది కదా. అయితే మనం డబ్బులు ఇచ్చావా? అమ్మో డబ్బులు డబ్బులు ఎడితే పారిపోతాడంటే ఏంటో. నమస్కారం అందరికీ. ముందుగా పూజ్యులు. అన్నా చచ్చిపోయినాడు వాడతారు. సరే 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 సరే. గౌరవనీయులు పెద్దలు, మన ప్రియతమ మేనేజింగ్ డైరెక్టర్ గారిని, చెమ్ములింగం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక నేను అలంకరించడం ఏంటి? ఆమె అలంకరించుకోలేదా? అన్న స్టేజ్ మీద రమ్మని తెలుగులో చెప్పండి, వాడికి అర్థమే చావట్లేదు. వీడికి ఇలా అర్థమే. ఓకే, మన చెమ్ములింగం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం నమస్కారం. అసలు మగాడంటే ఎవరు? ఎవరు? ఎవడు ఎవడు మగాడంటే దేవుడు, గాడ్, క్రియేటర్. అలాంటి మగాడికి ఈరోజు జరుగుతుందేంటి? ఏంటి ఏంటి ఏంటి? అవమానం, తిట్లు, బాధలు, కష్టాలు, ఏడుపులు. సారీ బాయ్స్, నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఇదిగో మీరు కానిచ్చేసేయండి, మా ఆవిడ పిలుస్తుంది, నేను వెళ్ళాలి. ఓకే వెళ్ళొస్తాను. తాగేసేయాలండి అందరూ. ఇప్పుడు వయసులో మనకన్నా చిన్న ఆయన ఏ శ్రీనివాసులు ప్రసంగిస్తారు. రారా తమ్ముడు రా, నువ్వే రా, సిగ్గుడు రా. అయిపోతుంది, చిన్నదే, ఏం కాదు, ఏం భయపడకు. చెప్పండి. అందరికీ నమస్కారం. నేను మగాడిగా పుట్టినప్పటి నుంచి నాకు మగాళ్ళ నుంచి చాలా ఇష్టం. ఎందుకని అడగండి, ఎందుకని అడగండి. ఎందుకంటే నేను ఒక మగాడిని కాబట్టి. నాకు మగాళ్ళంటే ఎంత ఇష్టం అంటే, నేను చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్లో చదువుకున్నా. నేను తిరిగి బాయ్స్తోనే. అంతెందుకు, నేను ఇప్పుడు పనిచేస్తుంది కూడా ఒక మగాడు పెట్టిన ఆఫీస్లోనే. అంత ఇష్టం నాకు మగాళ్ళంటే. ఊరుకోరా,
అరే బాగా ఎమోషన్ అవుతాడు, వెళ్ళి క్వార్టర్ పట్టించు. మావా సో ఎమోషనల్ ఫెలో. హే, ఎలా జరుగుతుందేంటి? మెన్స్ డే సెలబ్రేషన్ అక్కడ మామూలుగా లేదు తెలుసా? అవును, అక్కడ ఎవడెవడో ఏదోదో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా వచ్చి మాట్లాడచ్చు కదా. మెన్స్ డే గురించి నేనేం మాట్లాడాలి? నీకు తెలిసింది మాట్లాడు. అమ్మో వద్దు. నీకు భయం వేస్తే నీ పక్కన సపోర్ట్గా నేను ఉంటాను. నీకు తెలిసింది చెప్పు. అలా కాదు, నేను మాట్లాడితే అసలు వింటారా? ఏ మగాడి జీవితం ఆడది లేకుండా ఉంది. అయినా మగాడి గురించి మగాడు మాట్లాడితే ఏం బాగుంటుంది? నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా వింటారు. దా, ఏం మాట్లాడాలా అని. నీ లైఫ్లో ఎంతో కొంతమంది మగాళ్ళని చూసుంటావు కదా, వాళ్ళ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావో అదే చెప్పు. లైట్గా భయమేస్తుంది. ఏం కాదు పద. ఈడంటి ఏమైనా తీసుకొచ్చాడు? హాయ్ గాయ్స్, నేను జ్యోతి. ముందుగా అందరికీ హ్యాపీ మెన్స్ డే. తెలుసులే. ఒక ఆడపిల్లని మెన్స్ డే గురించి ఏం మాట్లాడాలని అంటే వెంకయ్య నాకు ధైర్యం చెప్పి తీసుకొచ్చాడు. ఒక అబ్బాయి లైఫ్ ఎలాంటిదో వాళ్ళతో ఏ రిలేషన్ షేర్ చేసుకున్నా తెలుస్తుంది. ఒక సిస్టర్ గానో, ఒక ఫ్రెండ్ గానో, ఒక లవర్ గానో. నాకు తెలిసి ఏ మగాళ్ళ లైఫ్ తన కోసం బతుకుతుందైతే కాదు, తన లైఫ్లో ఉన్న ఆడవాళ్ళ కోసం బతుకుతున్నదే. అసలు మగాడి కోసం మగాడే బతికితే ఏ మగాడికి జుట్టు ఉడదు, పొట్టా రాదు, ఏ బాధలు ఉండవు, కన్నీళ్ళైతే అసలే రావు. యాజ్ ఏ ఉమెన్గా నేను అర్థం చేసుకున్న మెన్స్ లైఫ్ ఏంటంటే, ఇంకొకరు హ్యాపీనెస్ కోసం అవతల వాళ్ళ బరువును మోసే ఒక సెల్ఫ్లెస్ పర్సన్. థ్యాంక్ యూ. తమ్ముడు నువ్వేం మాట్లాడకు. నువ్వు అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు నేను చంపేంత కోపం వచ్చిందిరా నాకు. కానీ ఆ అమ్మాయి మగాళ్ళ గురించి చెప్తుంటే నాకే మంచిగా అనిపించిందిరా. శభాష్ తమ్ముడు. వెళ్ళు. ఓకే, నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ఒరే శ్రీకాంత్, కొంగు షెట్టు కప్పుకుంటావేంట్రా? రే ఆరికే పారిపోతావేంట్రా? రే చారి రారా. వచ్చి వాళ్ళని ఎందుకు నా బతిమలాడుతున్నావు? నువ్వు మాట్లాడన్నా. నువ్వు మా బలం, నువ్వు మా ధైర్యం, నువ్వు మాట్లాడు. ఒక మగాడిగా మనం చేసుకున్న అదృష్టం ఏంటి? ఏంటన్నా? హత్యలికి నేను అడిగేది. అవునన్నా, మనకి అదృష్టం ఎక్కడన్నా? అందుకే మనం రోజు తాగుదాం, తిరుగుదాం, తిందాం ఇలా. అన్న నేను డైలాగ్ చెప్తానన్నా. చెప్పు. ఒక మగాడి ఏడుపు వెనకాల ఒక ఆడది ఉంటలేదో తెలియదు, కానీ ఒక మగాడి నవ్వు వెనకాల మాత్రం కంపల్సరీ మగాడే ఉంటాడన్నా. ఆడాళ్ళు ఏం చెప్పాలి అని బాగానే మాట్లాడావు. అక్కడ మాట్లాడిన మాటలు నావైనా ఆ మాటల్ని చెప్పే ధైర్యం ఇచ్చింది మాత్రం నువ్వే. అమ్మా చెప్పే. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఈ వేషాలు? అబ్బాయిని కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరినో బెస్టిని పట్టుకుని వెళ్ళావంట. అమ్మా ఒకసారి నేను చెప్పేది విను. నువ్వెన్ని చెప్పినా నేను వినను. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు కాబట్టి నేను ఇప్పుడే స్లీపింగ్ పిల్స్ మింగేస్తా. రేపు వచ్చి నా బాడీ ఏంటి మాటలు? పిచ్చా? ఇదంతా పెళ్లి కోసమా? తోడులేని జీవితం ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. పెళ్లి చేసుకోమంటే నువ్వు వినట్లేదు. సరే నేను పోతా, అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉండు మంచిగా. చూడు, నేను ఇతన్ని లవ్ చేస్తున్నా, ఇతన్నే పెళ్లి చేసుకుంటా. ఇంక నువ్వు నన్ను చంపకు.